ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. నాలుగు 5, 6, 7 వచనాలు నేను చదువుతుండగా మీరందరూ కూడా లేఖనాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4, 5, 6, 7 4 వచనాలు నేను చదువుతున్నాను. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని హమ్మింగ్ తగ్గించను. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో పడిపోతీవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఆమేన్. 7వ వచనం మరొకసారి నేను చదువుతాను, అందరం కలిసి చదువుదాం. మీ బైబిల్ మీ చేతిలో ఉంటే 7వ వచనము అందరం కలిసి చదువుదాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దయచేసి కూర్చుందామండి. చెప్తా ప్రార్థన అయ్యాక. ఇదివరకు నేను మీకు కొన్ని ఈ పుస్తకాలు ఇచ్చాను. నరకాని పిక్నిక్ కొంతమంది తెచ్చిచ్చాను చిన్నప్పుడా. అయితే మళ్ళీ తెచ్చిస్తాను నేను. ఎవరెవరికి కావాలో చెయ్యి ఎత్తితే తెచ్చిచ్చానా? 30 రూపాయలు పంపించండి ఒక్కొక్కరు. ఎందుకంటే ఇది చాలా విలువైనది. వాక్యంలో సందర్భం వస్తే కనుక నేను ఖచ్చితంగా దాన్ని నేను తీసుకోవాలని ఆశపడుతున్నాను. ఈరోజు నేను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ లేఖనములో నుంచి స్పిరిట్ ఆఫ్ వాయిస్, ఆత్మ యొక్క స్వరము లేదా స్వరము యొక్క ఆత్మ, మీరు ఎలా తీసుకున్నా ఒకే భావం. ఆత్మ యొక్క స్వరము లేదా స్వరము యొక్క ఆత్మ. నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మీరు సంఘకాలాలు చదివిన తర్వాత ఇక్కడ నుంచి కొంతమంది పుస్తకాలు తీసుకుంటున్నారు కదా, అవగానే వెంటనే తీసుకొచ్చి బలిపీఠం ఎక్కి పెట్టమాకండి. ప్రార్థన అయిన తర్వాత, పరిచర్య అంతా అయిన తర్వాత, అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మీ బుక్స్ అక్కడ పెట్టి ముందొస్తే నేను చంటి గారికి చెబుదాం అనుకున్నాను. పోయిన వారం నేను గమనించాను, వర్తమానము చదవటం అవగానే కొంతమంది వచ్చి టకడాక పుస్తకాలు పెట్టి వెళ్తున్నారు. అది సభ మర్యాద కాదు. ఓకే, సభ మర్యాదను కాపాడాలి. మనం దేవుణ్ణి మనం గౌరవించాలి. ఈ బలిపీఠం దగ్గరికి ఎప్పుడైతే వర్తమానము వాక్యం వచ్చిందో ఇక్కడ దేవుడు నిలబడి ఉన్నాడని అర్థం. అర్థమైందండి? దేవుడు ఉన్నాడని నువ్వు గ్రహించకపోతే అలా ప్రవర్తిస్తావు. లేదు అయ్యా మాకు తెలియలేదు అంటే దాన్ని సరి చేసుకోండి. ఓకే, దేవుడు ఉన్నాడంటే భయం ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడు కనుక నేను బలిపీఠాన్ని తొక్కకూడదు అనేటటువంటి ఒక ఆలోచన మీకు రావాలి. ఒకవేళ ఆ స్థితి మాకు తెలియదు అంటే ఆ తప్పును సరి చేసుకొని వచ్చే వారం నుంచి ముందుగా వచ్చి రాగానే ముందు ఆ పుస్తకాలు తీసుకోండి. శ్యామ్ గారు ఆ 10 పేరాలో 15 పేరాలో చదివిన తర్వాత వాక్యం ఎంత అయిపోయి మనం వెళ్ళేటప్పుడు అప్పుడు ప్రార్థన చేయించుకునేటప్పుడు అప్పుడు మీరు ఆ పుస్తకాలు అక్కడ పెట్టవచ్చు. ఈరోజు నేను కొన్ని విషయాలు, ఆత్మ యొక్క స్వరము, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఇక్కడ ప్రవక్త 7 సంఘకాలాలలో మీ పుస్తకాల దగ్గర ఉంటే కొంతమంది చూసి దాన్ని నేను చెప్పినప్పుడు మీరు నేను పలానా పేజీ నుంచి చూస్తున్నాను అంటే మీకు అర్థమైపోద్ది. 140వ పేజీ నుంచి నేను కొన్ని విషయాలు నేను మీకు తెలియచేస్తాను. కనుక లేఖనము మాట్లాడేటప్పుడు మీరు శ్రద్ధగా వినాలి. 140వ పేజీ నుంచి నేను చెప్పుచున్నాను.
ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుచున్నాడో చూద్దాం. చెవిగలవాడు ఆత్మ సంగముతో చెప్పుచున్న మాట వినుగాక. ఈ మాట ఈ వాక్యములో రాయబడిన ఈ మాట కొన్ని లక్షల మంది వినొచ్చు, లక్షల మంది చూడొచ్చు. ఈ మాట లక్షల మంది వినొచ్చు, చూడొచ్చు. కానీ ఎంతమంది వాటిని జాగ్రత్తగా వింటున్నారు అన్నదే ప్రాముఖ్యమైనది. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ చెవిగలవాడు సత్యవాక్యమును వినాలని ఆశించి ఆత్మ యొక్క మాటను వినుటకు వేగిరపడివాడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటాడు. అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఈ మాట వినాలి, ఈ చెవులతో కాదు. ప్రవక్త సందర్భంలో అంటాడు, నువ్వు చెవులతో వాక్యం వింటే ఒకవేళ అంత్యదినముల యందు దేవుని స్వరం అనే వర్తమానంలో ప్రవక్త ఏమని మాట్లాడతాడంటే, నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు చెవుల దగ్గర వాక్యం వెళ్తుంది, చెవులతో వాక్యం విన్నావు, అది ఎలాంటిది అని అంటే, బాతు నీళ్ళల్లోకి దిగిన తర్వాత నీళ్ళల్లో ఆడిద్ది, నీళ్ళల్లో మునిగిద్ది, చేపలు తీసుకుంటుంది, పిల్లలను తీసుకెళ్తుంది నీళ్ళల్లో. కానీ అది నీళ్ళల్లో నుంచి పైకి రాగానే దాని ఒంటి మీద ఒక్క చుక్క నీరు ఉండదు, నీరు మొత్తం ఏమైపోతాయి, అది నీళ్ళలోనే ఉంటుంది. కానీ అది నీటిలో మునిగిన పైకి లేకగానే ఏమైందంటే దాని మీద ఉన్న నీళ్ళన్నీ ఏమవుతాయి, వెళ్ళిపోతాయి. ప్రవక్త ఏమంటే చెవులతో కాదు, హృదయంతో విను వాక్యాన్ని. దేంట్లో? హృదయముతో వాక్యాన్ని విను, చెవులతో కాదు. చెవులతో వాక్యం వింటే నువ్వు గేటు దాటే లోపల ఆ బాతు మీద నీళ్లు పడ్డాయి జారిపోయినట్లుగా వాక్యము నీ చెవుల్లో నుంచి జారిపోయి వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు హృదయముతో వాక్యాన్ని వినగలిగితే, హృదయముతో దేవుని కార్యాలు చూడగలిగితే, ఈ కంటితో చూస్తే మర్చిపోవచ్చు, కానీ హృదయముతో చూస్తే అవి ఖచ్చితంగా నీ హృదయంలో స్థిరపడతాయి. హృదయములో చూసిన దాన్ని నువ్వు నమ్మినప్పుడు దేవుడితో ఎక్కువగా అన్యోన్య సహవాసం కలిగి ఉండటానికి సహాయపడింది. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అదే మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యమునకు నీవు నీ చెవిని తెరిచిన ఎడల దేవుని యొక్క ఆత్మ ఆ వాక్యమును నీ పట్ల వాస్తవముగా చేస్తుంది. దీని గురించి నేను అర్థం చెప్తాను. ఇప్పుడు అది ఆత్మ యొక్క కార్యము. నేను నీకు సత్యం బోధించవచ్చు, కానీ మీరు దాన్ని వినటానికి మీ చెవుని గనక తెరవకపోతే, దాన్ని చేర్చుకోవడానికి మీ హృదయాన్ని మీరు తెరవకపోతే మీరు ప్రత్యక్షతను పొందరు. చాలా అర్థమైందా? అంటే దేవుడు మనతో మాట్లాడేటప్పుడు వాక్యాన్ని నువ్వు వినటానికి ఇష్టపడకపోయినా, హృదయములో చేర్చుకోవడానికి ఇష్టపడకపోయినా, దేవుని యొక్క వాక్యము యొక్క ప్రత్యక్షత నువ్వు దాన్ని పొందుకోలేవు. ఇందాక నేను రాకముందు శ్యామ్ గారు 66వ పేర 67వ పేరాలో వాక్యం యొక్క ప్రత్యక్షత గురించి చదివారు. మీకు దాన్ని చదివి వినిపిస్తాను. 66వ పేర 67వ పేర 35వ పేజీలు, సంఘకాలాల వర్తమానంలో 35వ పేజీలు. ప్రత్యక్షత నీకు అందని ఎడల, అంటే ప్రత్యక్షత అనేది నువ్వు సంఘంలో నీకు కొంతమందికి ప్రత్యక్షత దొరుకుతుంది, కొంతమందికి ప్రత్యక్షత దొరకట్లా. వాక్యం యొక్క ప్రత్యక్షత నీకు దొరకపోతే నువ్వంట దేవుని వైపు చూడు, దేవుని వెతుకు. ప్రవక్త అన్నాడు, పైకి చూచి దేవుని వెతుకు. ఇంత శ్యామ్ గారు చదివిందే నేను చెప్తున్నా. దాన్ని నువ్వు పొందుకోవటానికి అదొక్కటే మార్గం. ప్రత్యక్షత రావాలంటే నువ్వు దేవుని వైపే చూడాలి. ఆమేన్. ప్రత్యక్షత అనేది దేవుని దగ్గర నుంచే నీకు రావాలి. అది ఎన్నడూ కూడా అంటే నేను ఒక ప్రయత్నం చేసి నేను ఒక ప్రయోగం చేస్తే మీకు రాదు ప్రత్యక్షత. ప్రకృతి సంబంధమైన ప్రయోగాలు చేస్తే దాని ద్వారా ప్రత్యక్షత రాదు. లేకపోతే ఇంకేదో ప్రయత్నాలు చేసిన ప్రత్యక్షత రాదు. ఆమె ప్రవక్త ఉన్నట్టే నీకు వాక్యం చదవటం వచ్చి ఉండు, అంటే కంఠస్థత. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం ఏమనుంటుంది చూసారా? వచ్చేసింది మీకు కంఠస్థత, వాక్యము వచ్చింది, అయినా ప్రత్యక్షత రాకపోవచ్చు. ఆమేన్. ఇది చాలా అద్భుతమైనది. అయినా అది పని చేయదు.
ఇది దేవుని యొద్ద నీకు ఏదైనా ఒక ప్రత్యక్షత వస్తే అది దేవుని యొద్ద నుంచి వచ్చిన ప్రత్యక్షత అయి ఉండాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్త మాట్లాడుతున్నాడు తెలుసా? పరిశుద్ధాత్మ ద్వారానే యేసు క్రీస్తుని ఒకడు ఒప్పుకొనునని వాక్యంలో చెప్తుంది. అంటే నువ్వు దేవుణ్ణి ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ నీకు బయలుపరిస్తే తప్ప యేసుక్రీస్తు దేవుడని నువ్వు ఒప్పుకోలేవు. అది ప్రత్యక్షత. అది ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారానే దాన్ని పొందుకోవాలి. అప్పుడు మాత్రమే ఆ ఆత్మ యేసే క్రీస్తు అనే ప్రత్యక్షతను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ బయలుపరచకపోతే ఒక విషయం ఉంది. మీరు ప్రార్థన చేశారు, ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారండి, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నారు, దేవుడు నీ ఆత్మలో ప్రేరేపణ కలిగించాడు, నువ్వు పని ప్రారంభించు, నేను నీకు తోడుగా ఉంటాను. ఆ బయలుపాటు వచ్చేదాకా నువ్వు పని ప్రారంభించొద్దు. దేవుడు చెప్పేదాకా పని నువ్వు ప్రారంభించొద్దు. నీ చేతిలో డబ్బులు ఉండవచ్చు, ఆమె లేకపోతే నువ్వు పనివారు కూడా కలిగి ఉండొచ్చు. కానీ దేవుని యొద్ద నుంచి ఆజ్ఞ వచ్చే వరకు, దేవుని యొద్ద నుంచి అనుమతి వచ్చే వరకు ఆ పని నువ్వు ప్రారంభించొద్దు. దేవుని స్తోత్రము. ఎందుకంటే దేవుని సంగతులు ఎవడో కూడా గ్రహించలేడు. దేవుని యొక్క ఆత్మ వారికి ప్రత్యక్షపరచబడాలి. ఈ లోకములన్నిటికంటే ఈ మాట వినండి, నువ్వు దేవుని గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు నాకు తెలియదు, కానీ ప్రవక్త ఏమన్నాడంటే ఈ లోకములు అన్నిటికంటే ఎక్కువగా మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేయాలంట. దేవుని కొరకు ఇక్కడ మనం దేవుడు బయలుపరచకపోతే ఆ విషయాలు మనకు తెలియవు అని అనటానికి బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథము 27వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం తీయండి స్పీడ్గా. 27వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదవండి. 28వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలీలందరినీ సమకూర్చను. వారు గిల్బోవలో దిగిరి. సౌలు ఫిలిష్తీయుల దండను చూచి మనస్సునందు భయకంపమునుంది. చూడండి, ఎక్కడికి వెళ్ళాడు? యుద్ధం వచ్చింది. సౌలుకి యుద్ధం ఎదురైంది ఫిలిష్తీయుల ద్వారా. ఇదివరకు యుద్ధం వస్తే సౌలు చెప్పేవాడు ఏమని? యుద్ధానికి వెళ్ళు, దేవుడు నీకు జయమిస్తాడు. అర్థమైందా? కానీ ఇప్పుడు సమూయేలు లేడు, ఏమయ్యాడు? చనిపోయాడు. ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదా? సైన్యం ఉంది, యుద్ధ సామాగ్రి ఉంది, రాజు ఉన్నాడు, శతాధిపతులు ఉన్నారు, చాలా బలగం ఉంది. కానీ ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలా లేదా? ఎక్కడ విచారణ చేయాలి? దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేయాలి. ఎందుకంటే సంఘము దేవునిది, సంఘము దేవునిది. అందుకే దాన్ని చెప్పా, సండే స్కూల్ గురించి ప్రార్థన చేయండి. ఎందుకని దేవుడి దగ్గర విచారణ చేస్తే దేవుడు సరి అయిన త్రోవలో నడిపిస్తాడు. దేవుడు ఒక్కసారి ఆ త్రోవలో నిన్ను నడిపించడం ప్రారంభిస్తే ఇక నిన్ను ఎవరో ఆపలేరు. ఆమేన్. కనుక ఇక్కడ సౌలు ఏం చేశాడంటే దేవుని యొక్క విచారణ చేయడానికి వెళ్ళాడు. చేస్తానికి వెళ్తే యెహోవా స్వప్నము ద్వారా అయినను, ఉరీము ద్వారా అయినను, ప్రవక్తల ద్వారా అయినను ఏమీయు సెలవయ్యకుండెను. దేవుని యొద్ద నుంచి దేవుని యొద్దకు వెళ్ళి విచారణ చేసినప్పుడు దేవుడు నీకు జవాబు చెప్పకపోతే జవాబు వచ్చే వరకు నువ్వు వేచి ఉండాల్సిందే. అందుకే ఇప్పుడు సౌలుకి ఏం చేయాలో అర్థం కాక ఏం చేశాడు? కర్ణపిశాచి గలదాని దగ్గరికి పరిగెత్తాడు. ఎవరి కొరకు పరిగెత్తాడు? సోది చెప్పించుకోవడానికి కాదు, సమూయేలును పిలిచి దేవుడి చిత్తమేంటో తెలుసుకోవడానికి. ఆమేన్. చూడండి 15వ వచనంలో ఏమన్నది? సమూయేలు నన్ను పైకి రమ్మని నువ్వెందుకు తొందర పెట్టితవని సౌలు అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, పిలిచితిన నేను. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. దేవుడు నాకు ఏ విషయాన్ని చెప్పలేదు. ఫిలిష్తీయులు శత్రువులు వచ్చి మీద పడుతున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? దాని నిమిత్తం నేను నీ సలహా అడగటానికి వచ్చే దేవుని చిత్తం ఏదో నువ్వు విచారించి చెప్తావని. చూసారా?
రాజు అయ్యుండి యుద్ధం చేయగలిగిన వాడు అయ్యుండి ఆ యుద్ధము చెయ్యొచ్చా చెయ్యకూడదు అనేది ఎవరి దగ్గర అడుగుతారంటే దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాం. బైబిల్ గ్రంథంలో ఒకడు ఉన్నాడు తెలుసా, మేకాయ అని. ఆమె మేకా ఏం చేశారు? దేవుని దగ్గరికి వీళ్ళందరంట ఎవరు ఆహాబుతో ఉన్న సైన్యం అంతా రాజును పొగుడుతున్నారు. 450 మంది పొగుడుతున్నారు. అవునా? ఏం పర్వాలేదు, యుద్ధంలో మీరు గెలుస్తారు గెలుస్తారు గెలుస్తారు. మేకాయ అంట ఆ మాటలన్నింటినీ కూడా ప్రక్కన పెట్టాడంట. ఒక్కోసారి నువ్వు బాగా ప్రార్థన చేస్తున్న వ్యక్తి అవ్వచ్చు, కానీ అనేక మంది ఎక్కువ మంది వచ్చి నీకు చెడ్డ సలహా ఇచ్చినప్పుడు నువ్వు కూడా ఏం చేయాలంటే మేకలాగా ఆ సలహాలన్నీ ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. కానీ నువ్వేమంటావు? పాస్టర్ గారు వచ్చి అడిగేసరికి ఏమంటావు అంటే, మా వాళ్ళు తొందరపడ్డారండి, వీళ్ళు తొందరపడ్డారండి, వాళ్ళు తొందరపడ్డారండి, అందుకే అలా చేయాల్సి వచ్చిందండి. దానివల్ల నీ ఫలితము సరి అయిన ఫలితం రాదు, ఓడిపోతావు. ఆ ఫలితము నిన్ను ఓడింపచేసే ఫలితం వస్తుంది, కానీ నీకు జయాన్ని తీసుకొచ్చే ఫలితాన్ని మాత్రం నీకు తీసుకొని రాదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క విచారణ చేస్తావో, వెళ్ళి దేవుడిని అడిగాడు, ప్రభువా వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారు, వీళ్ళు గెలుస్తారా? దేవుడు చెప్పాడు వీళ్ళు గెలవరు. ఎలా కనబడ్డారు? ఇశ్రాయేలీయులు కాపరి లేని గొర్రెల వలె కనబడ్డారు. మరొక ప్రవక్త ఉన్నాడు, వినండి, మరొక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి రాజు ఏం చేశాడంటే సైన్యాన్ని పంపించాడు. సైన్యాన్ని పంపించి ఏమన్నాడంటే, మా పాదెములో లెక్కించలేనంత జనం దిగారు. సంఖ్యాకాండంలోకి వెళ్దాం ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం, సంఖ్యాకాండం 22వ అధ్యాయం. ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యమైన దేవుడు ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడో అదే మనం చేయటానికి మనం నిర్ణయించుకోవాలి. 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసుకుంటూ వెళితే, తర్వాత ఇశ్రాయేలీలు సాగి ఎరుకోకు ఎదురుగా యొర్దాను తీరమునున్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీలు అమోరీలు చేసినదంతయు చూశాను. జనము విస్తారంగా ఉన్నందున మోయాబీలు వారిని చూసి మిక్కిలి భయపడేది. మోయాబీలు ఇశ్రాయేలీలకు జంకిరి. మోయాబీలు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటి పచ్చికను నాకివేయినట్లు ఈ జన సమూహమును చుట్టూ ఉన్నది, యావత్తునిప్పుడు నాకివేయునది. ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీలకు రాజు. కాబట్టి అతడు బేయరు కుమారుడైన బిలామును పిలిపించుటకు అతని జనులు దేశమందలి నది యొద్దనున్న పెతోరుకు దూతల చేత ఈ వర్తమానం పంపాను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను, ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట దిగి ఉన్నారు. కాబట్టి నువ్వు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయదు. ఎందుకనగా నీవు దీవించువాడు దీవించబడుననియు శపించువాడు శపించబడి నేను ఎరుగుదను. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యానీయుల పెద్దలను సోది సొమ్ము చేత పట్టుకొని బిలామునతో వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఎక్కడే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి మీతో చెప్పుదున నేను. అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బస చేసిరి. ఇతడు ప్రవక్త, ఇతడు బిలాము అనేవాడు ప్రవక్త. అసలు బిలాము అనగా అర్థం ఏంటంటే నాశనము చేయువాడు అని అర్థం. కానీ అలాంటి వాడు కూడా ఒక రాజు సైన్యాన్ని పంపి ఎద్దు గనక బీడును నాకేసినట్లుగా అనేక మంది జనము నా రాజ్యము చుట్టూ చేరారు, వీళ్ళు నా దేశాన్ని నాకేస్తారేమో, నాశనం చేస్తారేమో, భూతలానంతా కప్పివేస్తున్నారు, కాబట్టి వీళ్ళందరినీ శపించడానికి నువ్వు రావాలి అని కబురు చేస్తే బిలాము ఏమన్నాడో తెలుసా? మీరు ఈ రాత్రి ఇక్కడే ఉండండి, నేను దేవుని యొక్క విచారణ చేస్తాను. దేవుడు ఏది బయలుపరుస్తాడో, ఆత్మ ఏది బయలుపరిచిద్దో దానినే నేను మీతో చెబుతాను. ఇది కదా స్వరానికి లోబడటం, వాక్యమునకు లోబడటం. అయ్యా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుచున్నప్పుడు నువ్వు వాక్యానికి లోబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యం నీకు తెలిసిన తర్వాత కూడా లోబడకపోతే, నేను ఇక్కడికి వస్తున్నాను నరకానికి పిక్నిక్, మిమ్మల్ని తీసుకెళ్తున్నా. ఈ నరకానికి పిక్నిక్ సరే ఫస్ట్ ఏదో ఉంది కొద్దిగా, కొంతమంది దర్శనంలో పిక్నిక్ వెళ్ళారు,
భూమి యొక్క సొరంగంలో లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళకు కొన్ని అరుపులు కేకలు, బాగా లోతులోకి వెళ్ళారు. అది కూడా ఎలా ఉన్నదంటే వాళ్ళు చెప్తున్నారు, కొమ్ము బోర, కొమ్ము ఎలాగుంటుందో నరకానికి మేము వెళ్ళేటప్పుడు ఆ మార్గం అలా కనబడతా ఉంది. వెళ్ళే కొద్దిగా లోతు ఎక్కువ అవుతుంది, చీకటి ఎక్కువ కనబడుతుంది. మేము లోపలికి వెళ్ళే కొద్దిగా ఎక్కడో దూరం నుంచి వెలుతురు కనబడతా ఉంది. ఆ వెలుతురులో నుంచి కొన్ని కేకలు, ఒకళ్ళిద్దరు కేకేసింది కాదు, నిద్రపోయే వాళ్ళందరికీ ఒకళ్ళిద్దరు కేకేసింది కాదు, కొన్ని లక్షల మంది నరకములో కేకలు వేస్తుంటే ఆ కేకల అరుపులకే భయపడి వీళ్ళంట వెళుతూ వారితో ప్రభు ఉంటే ప్రభు చేయి పట్టుకున్నారంట. అంత భయంకరంగా వాళ్ళ కేకలు వినబడుతున్నాయి. సరే, రెండవ సాక్ష్యంలో ఒక మాట చెప్తున్నాడు. నేను ఇలా నడుస్తూ ఉంటే ఆ ప్రదేశం చాలా పెద్దదిగా ఉంది, భయం వేసింది. మేము మరొక మంట దగ్గరికి వెళ్ళగానే నేను భరించలేను ప్రభువా కేకలు వినబడుతుందంట. ప్రభుతో కలిసి వీళ్ళు వెళ్తుంటే ఆ మంటల్లో కాలుతున్న ఒక ఆత్మ కేక వేసి దేవునితో చెప్తుందంట, నేను భరించలేకపోతున్నాను ప్రభువా, ఇక చాలు. దేవుని స్తోత్రం. ఆ దృశ్యాలంటే వీళ్ళు చూడలేకపోయారంట. ఆ దృశ్యాలు వాళ్ళు కళ్ళు మూసుకున్నా ఆ దృశ్యాలు కనబడతానే ఉన్నాయంట. చూసారా? అయినా సరే మేము కళ్ళు మూసుకున్నాము, అయినా సరే ఆ దృశ్యాలు మాకు కనబడుతున్నాయి. మేము కళ్ళు మూసుకొని ఉన్నా అన్నీ చూడగలుగుతున్నాం. ఇక్కడ మేము చూస్తున్న మంట నెమ్మదిగా తగ్గింది. ఆ మంటలో నేను ఒక స్త్రీని చూశాను. ఒక స్త్రీ గురించి మాట్లాడుతున్న దర్శనములు. ఆమె ఒంటి నిండా బురద ఉంది. నరకంలో ఉన్నటువంటి ఒక స్త్రీ. ఆ బురద నిండా పెద్ద పెద్ద పురుగులు ఉన్నాయి. తల మీద వెంట్రుకలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి. ఆమె ఒంటి నిండా పురుగులతో నిండిన బురద అంటుకుపోయి ఉంది. ఆ పురుగులు ఆమెను తినేస్తూ ఉంటే, ప్రభువా నన్ను కరుణించు, దయచేసి నన్ను క్షమించు, ప్రభువా నా వైపు చూడు, ఈ బాధని భరించలేకపోతున్నా, ఈ పురుగులను తీసేయి, ఈ వేదనకరమైన స్థలములో నుంచి నన్ను తప్పించు ప్రభువా అని ఏడుస్తూ ఉన్నదంట. ప్రభు ఎంతో విచారంతో ఆమె వైపు చూశాడంట. మేము ఆయన చేతులు పట్టుకొని ఉండగా నరకములో నిత్యం కాలిపోతున్న ఆత్మల కొరకు ఆయన హృదయం ఎంత దుఃఖముతో ఉన్నదో మేము గ్రహించగలిగాం. ఎందుకంటే ఆ ఒక్కతే కాదు, ఇంకా అక్కడ అనేక మంది స్త్రీలు పురుషులు కేకలు వేస్తున్నారు ఆ నరకము నుంచి బయటికి రావటానికి. దేవుడు వారి వైపు చూసినప్పుడు దేవుడు ఇప్పుడు అక్కడ ఏం చేయలేడు. ఒకసారి నువ్వు నరకానికి వెళ్తే ఏమీ చేయలేడు. ప్రభు అని కేక వేసినా ఆయన అక్కడ నిలబడి ఉన్నా నిన్ను రక్షించడు కూడా రక్షించడు. ఇది మాకు బాగా గుర్తుపెట్టుకోండి. కనుక దేవుని యొక్క హృదయం అంత దుఃఖముతో నిండిపోయింది. ఆమెకు కళ్ళు కానీ పెదాలు కానీ లేవు. కళ్ళు లేవు, పెదాలు లేవు. అయినా సరే ఆమె చూడగలుగుతుంది. ఆ భయంకరమైన బాధను బట్టి ఆమె మాట్లాడగలుగుతుంది. ఆమె చేతిలో ఒక సీసా ఉన్నది. ఆ సీసా నిండా యాసిడ్ ఉంది. ఏమిటా యాసిడ్ అని అంటే, ఆమె ఇతరులను పురుషులను తన యొద్దకు ఆకర్షించడానికి ఆమె రాసుకున్న సెంటు, ఖరీదైన సెంటు, ఒళ్ళంతా రాసుకుంటారు. నరకానికి వెళ్ళేసరికి అది యాసిడ్ అయింది. ప్రైజ్ అలా. ఇది చాలా ఖరీదైన సెంటు. తనలో తాను అనుకుంటున్నామే, ఆ బాటిల్ పట్టుకొని అనుకుంటుంది ఇది చాలా ఖరీదైన సెంటు అని తనలో తాను అనుకుంటుంది. ఆమె మెడలో అందమైన నక్లీస్ వేసుకున్నాను అనుకుంటుంది. మెడలో నక్లీస్ వేసుకున్న వాళ్ళకి ఇది. ఆమె మెడలో అందమైన నక్లీస్ వేసుకున్నాను అనుకుంటుంది, కానీ ఆమె మెడ చుట్టూ పెద్ద పాము చుట్టుకొని ఉన్నది నరకంలో. చేతులకు అందమైన గాజులు వేసుకున్నాను అనుకుంటుంది. గాజులు వేసుకునే వాళ్ళకి నరకానికి వెళ్ళి కొంతమంది ఉన్నారు కదా ఇక్కడ, వాళ్ళకి చెబుతున్నాడు దేవుడు. ఆమె అందమైన గాజులు వేసుకున్నాను అనుకుంటుంది, కానీ అవి ఒక అడుగు పొడవున ఉన్న పురుగులు ఆమె ఎముకలకు రంధ్రాలు చేస్తున్నాయి అంట. చేతులకు చుట్టుకొని చేతులకున్న ఎముకలకి ఏం చేస్తానే, వింటున్నారా? ఆమె ఛాతీ మీద రైట్ రంధ్రాలు చేస్తున్నాయి. ఆ ఒంటి మీద ఖరీదైన నగలు ఉన్నాయి. ఆమె అనుకుంటుంది నా ఒంటి మీద చాలా విలువైన ఖరీదైన నగలు ఉన్నాయి అనుకుంటుంది, కానీ అక్కడ తేళ్ళు పురుగులు ఆమె ఒంటికి అంటుకొని ఉన్నాయి. ఆమె ఛాతీ మీద ఒక లోహపు పలక, ఒక అల్యూమినియమో సంథింగ్, ఒక లోహంతో తయారు చేయబడిన ఒక పలక అక్కడ రాయబడి ఉంది. ఆ పలక మీద ఒక మాట రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, నేను దొంగతనం చేసినందుకు నరకానికి వచ్చాను.
అని రాయబడింది. తన పాపాన్ని బట్టి ఆమె అంటే దొంగతనం చేసినందుకు ఆమెకు విచారం లేదు. ఎందుకమ్మా నువ్వు దొంగతనం చేసావు? ప్రభు అడిగాడంట, నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికని. ఆమె అన్నదంట, నేను దొంగతనాలు చేశాను. ఎందుకు దొంగతనాలు చేశావు అంటే, నాకు నగలంటే ఇష్టం, నాకు నా సౌందర్యం అంటే ఇష్టం, నాకు నా జడలు కత్తిరించుకొని ఫ్యాషన్గా తయారవటం నాకు బాగా ఇష్టం, అందంగా కనపడి సెంటుల ద్వారా ఇతరులతో ఖరీదైన సెంట్లు రాసుకొని అనేక మంది పురుషులను ఆకర్షించడం నాకు ఇష్టం. కాబట్టి ఇవన్నీ నేను కలిగి ఉండాలంటే ఏదో ఒక దొంగతనం చేయాలి. ఆ దొంగతనం చేయటాన్ని బట్టి నాకు ఏమీ చింత లేదు అని చెప్తుందంట ప్రభువుకి. అంటే అక్కడ కూడా పశ్చాత్తాపడతలా, నేను దొంగతనం చేశాను ప్రభువా అని ఆమె అక్కడ పశ్చాత్తాపడతలా. ఆమె ఏం చేస్తుందంటే తన శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి చేసిన పాపము ఆమెను అక్కడికి తీసుకొచ్చింది. అప్పుడు అనేక రకాలైన పురుగులు ఆమె శరీరాన్ని తినటం ప్రారంభించాయి. కొన్ని పురుగులు ఆమె ఎముకలకు రంధ్రాలు చేయటం ప్రారంభించాయి. అప్పుడు ప్రభు ఆమె అడిగినప్పుడు నాకు ఈ దొంగతనం చేయటము నాకు పాపం అనిపించలేదు అని చెబుతూ ఆమె అన్నదంట, అయ్యా ఒక ఆమె నాకు రక్షణ సువార్త ప్రకటించింది. వీళ్ళు అడిగారంట, ప్రభా ఆమెకి అసలు వాక్యం తెలుసా? ప్రభా అన్నాడంట, తెలుసు. వెళ్తాం మాట్లాడుతుంటే ఆమె అన్నదంట, ప్రభా నాకు ఒక రోజున ఒక స్త్రీ నాకు ఒక వాక్యాన్ని బోధించింది, రక్షణ సువార్తను బోధించింది. ఆ స్త్రీ ఎక్కడా అని అడిగిందంట. ప్రభు అన్నాడంట, ఆమె పరలోకములో నాతో ఉన్నది అన్నాడంట. ఆ మాట చెప్పగానే అక్కడ నుంచి బాగా మండుచున్న లోయలోకి ఆమె దూకేసింది. ప్రభు ఏమన్నాడంటే, యెషయా గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనం అండర్లైన్ చేసుకోండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 24వ వచనము. అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును, నడికట్టుకు ప్రతిగా తాడును, అల్లిన జడకు ప్రతిగా బోడి తలయు, ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు, అందమునకు ప్రతిగా వాతయు. ఎక్కడా 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 ఎక్కడ? నరకంలో. నేను ఒకటే చెప్తాను, అందంగా ఉండటం తప్పు కాదు, మంచి బట్టలు వేసుకోవటం తప్పు కాదు, ధనము కలిగి ఉండటము తప్పు కాదు. కానీ దాని వలన నువ్వు పాపములో పడిపోతే అది తప్పు. వాటి వలన ఇతరులను నువ్వు పాపములో పడేస్తే అది తప్పు. ఆమేన్. ఎందుకంటే నువ్వు దేవుని స్వరానికి లోబడితే వీటన్నిటిని ఏం చేస్తావంటే ప్రక్కన పెడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని దేవుడు నాతో ఏం మాట్లాడుచున్నాడు? ఇందాక మనకి ఎపిఎస్సిలో ఆయన ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమని హెచ్చరిక ఇచ్చాడు? మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. అదేనా? మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితువని నీ మీద తప్పు ఒకటి మోపుచున్నా. నువ్వు 99 విషయాలు వాక్యాన్ని నెరవేర్చావు, కానీ ఒకటి నెరవేర్చట్లా. అన్నీ నెరవేర్చావు కానీ ఒక్కటి నెరవేర్చలా. దేవుడు అంటున్నాడు, దానిని బట్టి నీ మీద నేను నింద వేస్తున్నా, నీ మీద తప్పు ఒకటి మోపుతున్నా. ఆమేన్. ఇప్పుడు వాక్యం అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న వాక్యం అంత వాక్యమేనా? లేదా మధ్యలో కొన్ని నీకు నచ్చని పక్కన పెట్టి పప్పుచారులో వచ్చిన మిరపకాయలు పక్కన పడేసినట్టు, పప్పుచారులో వచ్చిన కరివేపాకు పక్కన పెట్టినట్టు నీకు నచ్చింది మాత్రమే తీసుకొని నీకు నచ్చింది మాత్రమే తిని నీకు నచ్చనిది పక్కన పెడితే అది వాక్యమా? వాక్యం అంటే ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యమే. అన్ని వాక్యాలు నువ్వు నెరవేర్చాల్సిందే, ప్రతి ఆజ్ఞను నువ్వు నెరవేర్చాల్సిందే. మన బెనే చెప్పాడు, మనం అన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం అంటే నెరవేర్చాలి. కొన్ని ఆజ్ఞలు నెరవేరుస్తున్నాం, కొన్ని తప్పిపోతున్నాం. అవునా? హల్లెలూయా. అమ్మా ఇక్కడే ఉన్నారా? ఒకసారి వెళ్ళొస్తారా పిక్నిక్కి? వెళ్ళొస్తారంటే మీరు వెళ్ళొచ్చేదా? హేడే ఉంటామని నేను చెప్పండి. వెళ్ళి వస్తానంటే చూసి వస్తానంటే కళ్ళు తెరిచి వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక హెచ్చరిక ఇస్తున్నాడు, నువ్వు తిరిగి మరలా మారు మనసు పొందు. అయ్యా ఇది వరకు మారు మనసు పొందలేదంటే పొందావు, కానీ ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టావు.
ఆ స్త్రీ అడిగింది కదా, నాకు వాక్యం చెప్పిన ఆమె ఎక్కడా అని. అంటే సత్యం తెలిసింది ఆమెకి, రక్షణ సువార్త అంటే ఏంటో తెలిసింది ఆమెకి, నిజమేంటో తెలిసింది, సర్వసత్యం అంటే ఏంటో తెలిసింది, పరిశుద్ధత కాదు అతి పరిశుద్ధత ఉందని తెలిసింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము సత్యము తర్వాత సర్వసత్యం అవుతుంది, అది కూడా తెలిసింది. అయినను తన స్వభావాన్ని మార్చుకోకపోవటాన్ని బట్టి ఆమె ఎక్కడున్నదంటే పిక్నిక్లో ఉన్నది, నరకంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ మీద నేను తప్పు ఒకటి మోపుచున్నా, నువ్వేం చేస్తావంటే నువ్వు మారు మనసు పొందు. ఈరోజు ఎఫెసీ సంఘములో ఉన్న ఆత్మ సంఘములతో చెప్పుచున్నప్పుడు, ఆ ఆత్మ చెవి గలవాడు వినుగాక అంటే, అందరికి చెవులు లేవా? కొంతమంది తిరుగుబాటుదారులు ఉంటారే, మేము చెవిటోలమా? దేవుడు అటు చెప్పటానికి మేము చెవిటోలమా? ఈ చెవులు కాదు, హృదయముతో విను వాక్యాన్ని, హృదయముతో విను. చెవితో వింటే ఈ చెవితో వింటావు, ఆ చెవితో విడిచిపెడతావు. కానీ హృదయముతో వింటే నువ్వు సరి చేసుకుంటావు. ఏం చేస్తావు? సరి చేసుకుంటావు. అందుకని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు తిరిగి మరలా మారు మనసు పొందు. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో చూసుకో, ఏ వాక్య విషయంలో తప్పిపోయావో చూసుకో, ఇతరులను ఆకర్షించడానికి ఏ వాక్యాన్ని ప్రక్కన పెట్టావో నువ్వు చూసుకో. ప్రైజ్ ది లార్డ్. ఏ ఆజ్ఞ తప్పిపోయి ఉన్నావో నువ్వు చూసుకో. నువ్వు దేవుని స్వరము వినటం తప్పిపోతే జాగ్రత్త. నేను మీకు ఎక్కడ మనం వెళ్దాం, ఎక్కడికి వెళ్దాము? 157వ పేజీ, 157వ పేజీలో ఇక్కడ కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్షపు ఫలములు భుజింపనిత్తము. ఈ మాట గురించి ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? ఏదేను తోటలో ఈ జీవవృక్షం ఉందా? కానీ ఇక్కడ వాక్యములో పరదేశిలో ఉన్న, ఇప్పుడు నా క్వశ్చన్, ఏదైనా తోటలో ఉన్న జీవవృక్షము పరదేశంలో ఉన్న జీవవృక్షము ఒకటేనా? చెప్పాలి. భయపడకూడదు, ధైర్యంగా అవునంటే అవునని చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. జీవవృక్షాలు ఎన్ని ఉంటాయమ్మా? దేవుళ్ళు ఎంతమంది? ఒకడే కదా దేవుడు. ఏదేదో తోటలో ఉన్న ఆయనైనా పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న దేవుడేనా ఆదాముతో వచ్చి మాట్లాడింది? మరి ఏదైనా తోటలో ఉన్న జీవవృక్షమే కదా ఇప్పుడు పరదేశంలో ఉన్న జీవవృక్షం కూడా కనబడేది. హల్లెలూయా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, ప్రభువా ఆ జీవవృక్షం దగ్గరికి ఎవరు వెళ్ళకుండా కెరూబులను, చెరుపులు లేరు అబద్ధాలు ఆడమాకండి మీరు. అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గము. మీకులాగా ఒకరికొకరు తోడేళ్ళరు అక్కడ. ప్రభు ఎవరికి చెప్తే వాళ్ళే చేయాలి పని. చెరువు వెళ్తుందని కెరువు కూడా బయలుదేరి, అక్క నేను కూడా వస్తాను ఆగు పాస్టర్ గారి ఇంటిగా, నేను కూడా వస్తాను అట్లా రాలేదు. ఏదేం తోటకి వెళ్తున్నా చెల్లెలా అంటే నేను కూడా వస్తాను ఆగు తోడుగా అట్లా అనలేదు. దేవుడు కెరూబు చెబితే కెరూబే చేసింది, గబ్రియేలుకి చెప్తే గబ్రియేలు దూత చేయాలా, సెరూబుకి చెబితే సెరూబుకే చేయాలి. కానీ ఇక్కడ దేవుడు ఎవరికి ఆజ్ఞాపించాడు? అగ్ని జ్వాలలు కలిగిన ఖడ్గానికి, కెరూబులకు ఆజ్ఞాపించాడు. ఏదేను తోటకి కావలా కాయండి. ఎవడు ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఆ ఫలాలు తినకుండా దేవుడు కావలా కాపించాడు కదా, అవునా? ఏదేను తోట కావలా కాయబడింది కదా. మరి తిరిగి మరలా ఆ వృక్ష ఫలాలు మీరు తినేలాగా చేస్తానంటున్నాడు ఏంటి దేవుడు? క్వశ్చన్ రావాలి కదా మనలోకి. ప్రభు ఇది ఎవరు తినకూడదని, ఎవరు ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళకూడదనే కదా నువ్వు కెరూబును పెట్టింది, అగ్ని జ్వాల ఖడ్గాన్ని పెట్టింది. మరి ఇప్పుడేంటి ఆ జీవవృక్ష ఫలాలు తినవచ్చు అంటున్నావు? ఎవరు తినొచ్చు? జయించిన వారు. ఎవరు తినొచ్చు? జయించిన వారు. ఇప్పుడే కాస్త ఏదైనా తోటలోకి వెళ్ళాలనుకుంటున్నా. ఏదైనా తోటలో 3 విషయాలు జరిగాయి. ఒకటి పాపము, రెండవదిగా ఎడబాటు,
రెండవదిగా మరణము, మూడవది ఎడబాటు. ఈ మూడు ఒకే అధ్యాయంలో మనం చూడొచ్చు. పాపము ప్రవేశించి పాపము మరణాన్ని తీసుకొచ్చింది. ఆమేన్. మరణము దేవుడి నుంచి ఎడబాటు చేసింది. ఆ 3 వచనాలు అదే అధ్యాయంలో ఉన్నాయి. ఆదికాండం 3 అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం చదవండి స్పీడ్గా. తిని తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. పాపం ప్రవేశించింది. నువ్వు రోజు దేవుని స్వరం వింటున్నావు కదా. ఆదామంట రోజు ప్రతిరోజు చల్లబోట వేళ దేవుని స్వరాన్ని వినేవాడు. ముఖాముఖిగా కరెక్ట్గా ఎదురుగా దేవుని స్వరం విన్నాడు. తర్వాత వెనక నుంచి తన భార్య స్వరం విన్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ప్రతిరోజు నువ్వు దేవుని స్వరం వింటున్నావు, దేవునికి లోబడుతున్నావు, మంచిది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది నీ జీవితం. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వ స్వరం విన్నాడో అక్కడి నుంచి తేడా వచ్చింది కుటుంబంలో. సహజంగా పురుషుడు ఇంటిలో పురుషుని యొక్క నిర్ణయములో ఇల్లు సాగినంత కాలం ఏ కొంపైనా ఏ కుటుంబమైనా ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీ భర్త చెవిలో శేషం పోయటం ప్రారంభించిద్దో కొంపలో అగ్ని స్టార్ట్ అయింది. అది ఏ ఇల్లు అయినా. నేను చెప్తుంది కరెక్ట్ అయినా పురుషులు చెప్పాలా. చలమ ఆమెనని గట్టి చెప్పాడు, బెన్ని కూడా ఆమెనని చెప్పాడు. నిజమేనా? నిజమేనా? దేవుని స్వరం విన్నంత కాలం అక్కడ పాపము లేదు. ప్రవక్త అన్నాడు, సాయంకాలం అయ్యేసరికి అవ్వొచ్చేసి దేవుడు మాట్లాడిన తర్వాత ఆదాం అనేవాడు, ప్రభా నాకు నిద్ర వస్తుంది, నేను పండుకోనా? పండుకో అనగానే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆనుకొని తనకు ఆ కుడి భుజము ఎడ భుజం మీద అవ్వ ఆనుకొని నిద్రపోతూ ఉండేది. ఈ కాలు దగ్గర సింహం పండుకొని ఉండేది. ఈ కాలు కింద పుల్లు ఉండేది. 2 కాళ్ళ సందులో గొర్రె పిల్లలు ఉండేవి. అడవి జంతువులన్నీ కూడా వారిద్దరు చుట్టూ ప్రశాంతంగా నిద్రపోయాయి. అక్కడ హాని లేదు, కీడు లేదు, పాపము లేదు, శత్రుత్వము లేదు, పగ లేదు, కక్ష లేదు, పొళ్ళు కొరగటాలు లేదు, ఇంకేంటి చంపుకోవటం లేదు, మరణం లేదు, ఏమీ లేదు. అక్కడ కేవలం దేవుని స్వరాన్ని వినటాన్ని బట్టి అక్కడ శత్రుత్వమే లేదు. ఆమె మరణమే లేదంటే ఇక అక్కడ ఆకు వెళ్ళిపోదు అని అర్థం. కీర్తనలో 1లో చెప్పబడినట్లుగా. హల్లెలూయా. ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండదు. ఇప్పుడు ఆదాము అవ్వలు ఇద్దరు ఏదైనా చోట్ల హ్యాపీగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం మాట చదివాము, ఆహారమునకు మంచిది అని అంటారు. ఇప్పుడు మీరు చెప్పాలి, లోకములో ఉన్న విషయాలు మంచివా, దేవుని వాక్యము మంచిదా? మరి అవ్వేంటి ఆహారానికి అది మంచిది అంటుంది, తప్పిపోలా? వాక్యానికంటే మాకు లోకమే బాగుంది అంటే తప్పిపోలా? వాక్యమునకు లోబట్టం కంటే ఇతరుల మెప్పు కొరకు జీవించడమే బాగుందంటే తప్పిపోలా? తప్పిపోలేదా? నేను ఆలోచన చేసే, వాక్యము కదా ఆహారము, ఆహారమే కదా మనల్ని జీవింపజేసేది, అవునా? చూడండి, అవ్వ ఎప్పుడైతే దేవుని స్వరానికి ఆదాము స్వరానికి లోబడటానికి బదులుగా సర్పము యొక్క స్వరానికి లోబడటం ప్రారంభించిందో ఈ బోధ కంటే ఈ బోధ బాగా నచ్చింది. ప్రభు అన్నాడు, ఈ చెట్టు ఫలం తింటే మీరు చస్తారు. సైతాన్ వచ్చింది, మీరు చావనే. ఈ బోధ బాగుంది, మేము చావము అన్న మాటే మాకు బాగుంది. దేవుడు ఏంటండి, మీరు ఎట్లుంటే చేస్తారు. మీకు కూడా కొంతమంది అనిపించవచ్చు, పిక్నిక్కి మేము వెళ్ళాలా అని. పిక్నిక్కి మేము వెళ్ళాలా అనేది మీకు కొంతమంది బాగా చురుక్కుని గుచ్చుకొని ఉండొచ్చు, గుండు సూత్తో గుద్దినట్టుగా. ఇప్పుడు మరి ఎంతమంది పాములు వేసుకుంటారో మెడలో, ఎంతమంది తేళ్ళు వేసుకుంటారో ఒంటి మీద నాకు తెలియదు. కానీ ఈ మాట విన్న తర్వాత కూడా నువ్వు లోబడకపోతే నువ్వు అవ్వవలే దేవుని స్వరానికంటే సర్పము యొక్క సాతాను యొక్క స్వరానికే నువ్వు ఇష్టపడటానికి ముందున్నావని అర్థం. ఆమేన్. సరే, ఆమె అన్నది చెప్తుంది, ఈ చెట్టు ఫలాన్ని నువ్వు తినొద్దు.
ఆ చెట్టు దేనికి సాదృశ్యం? బైబిల్ గ్రంథములో చెట్టు దేనికి సాదృశ్యం? నా బిలాము గురించి మాట్లాడామే. బిలాము ఇశ్రాయేలీలను ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీల సంఘాన్ని చూసి, దేవుడు నాటిన అగరు చెట్లు వలె ఉన్నారు మీరు. ఆమేన్. ఎలా ఉన్నారంట అంటే చెట్టును మనుషులతో పోల్చబడి సంఘకాలాల్లో ఉన్న దాంట్లో చెప్తున్నాను. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ప్రవక్త ఏదైతే మాట్లాడాడో నేను ఆ విషయాల్లో నేను మీకు తెలియజేస్తున్నాను. మనుష్యుడు ఆ మంచి చెడ్డలు తెలియజేసే వృక్షము ఒక మనుష్యుడైతే జీవవృక్షము కూడా ఒక మనుష్యుడు అయి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ జీవము అనేది మనుషుల్లో లేదు, జీవము యేసుక్రీస్తులో ఉన్నది. అంటే ఇప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే ఆ జీవవృక్షము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జీవవృక్షము దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు దేవుని స్వరానికి లోబడితే అది చెడు, అది పాపము చేయొద్దంటే చెయ్యొద్దు. లోతుకు చెప్పాడు వెనక్కి తిరిగి చూడొద్దు. దూతలు ఏం చెప్పారు? నువ్వు ముందుకు వెళుతున్నావు, వెనక నాశనము. పోయిన వారం చంటి ఒక మాట చెప్పాడు కదా, మారు మనసు పొంది, మారు మనసు గురించే మాట్లాడాడు ఆయన. నీ యొక్క హృదయమును లేక నీ జీవితాన్ని నూతన పరచుకోవడానికి మనసు మారి రూపాంతరము చెందుడి. ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలంటే నువ్వేం చేయాలి? సమస్తమును విడిచిపెట్టాలి. నువ్వు రూపాంతరం. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా కప్పను చూసారా? కప్ప పుట్టినప్పుడు ఎలా ఉంటుంది? చూడలేదా? మీరు ఎప్పుడైనా తొట్టులో నీళ్లు 4 రోజులు ఆపితే అందులో మీకు తోక కప్పలు కనబడతాయి. తోక ఉన్నాయి అనుకుంటున్నాము, చేపలు వచ్చి పడ్డాయి తొట్టులో అనుకోని. నా చిన్నప్పుడు తెలియదు, నేను అనుకున్నాడు వర్షం నుంచి చేపలు వచ్చి పడ్డట్టున్నాయి అని. చేప పెరిగి పెద్ద తెచ్చాను, కొన్ని రోజులు ఇస్తే అది కప్పలా తయారైపోయింది. అంటే ఏం చేసింది అది? కొన్ని రోజుల తర్వాత తోకను విడిచిపెట్టింది. దేవుడు నిన్ను అలా ఉండటానికి కాదు నిర్ణయించింది. ఆమె తోకేసుకొని ఏకలేసుకొని చూడటానికి చండాలంగా ఉండటానికి కాదు, తన రూపములో తన స్వరూపమందు క్రీస్తు వలె నువ్వు ఉండాలని దేవుడు నిన్ను నిర్మించాడు. ఆమె అచ్చము యేసు వలె ఉండాలని. అందుకే ప్రవక్త అన్నాడు, మనం చిన్న దేవుళ్ళం, ఆయన పెద్ద దేవుడైతే మనం చిన్న దేవుళ్ళము. మనం కూడా ఎలా ఉండాలి? ఆయన వలె, ఆయనను పోలి, ఆయనలాగా. కప్ప ఏం చేసింది? తోకను విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత బారుగా ఉన్న మూతి మెల్లగా దగ్గరికి రావటం ప్రారంభమైంది. బారుగా బల్లిలాగా ఉన్న నడుము దగ్గరికి రావటం ప్రారంభమైంది. కొన్ని రోజుల తర్వాత అది అసలు నిజంగా ఫస్ట్ చూసిన జంతువేనా, జీవేనా అని అనుకుంటే కాదు. ఇప్పుడు అది పాకట్లా, ఏదట్లా గెంతుతుంది. అది కప్ప యొక్క స్వభావం. దాని నిజమైన స్వరూపంలోకి దేవుడు దాన్ని తీసుకొచ్చాడు. ఆమె మనం మొట్టమొదట పుట్టినప్పుడు పాపులుగా పుట్టాం. ఆమె మన తల్లి మన తండ్రి మనల్ని పాపములో కన్నారు. మనం వచ్చేటప్పుడు జన్మ పాపము, కర్మ పాపము, 2 పాపాలు వేసుకొని వచ్చాం. మనం బ్రతికినంతకాలం ఆ పాపాలను అంటు పెట్టుకొని ఉండకూడదు. వాటిని విడిచిపెట్టి మన దేవుని యొక్క స్వరూపములోకి మార్పు చెందాలి మనం. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడంట, నా పోలికలో నా స్వరూపంలో ఆదామును సృష్టిద్దాము, ఆదామును తయారు చేద్దాము అని చెప్పేసి దేవుడు ఆదామును తయారు చేశాడు. దేవుడు చెప్పాడు, ఆదామా పలుకు అన్నాడు, చెట్లు కలిగాయి. ఆదామా పలుకు అన్నాడు, కొండలు కలిగాయి. ఆదామా పలుకు అన్నాడు, లోయలు ఏర్పడ్డాయి. ఆదామా పలుకు అన్నాడు, కొన్ని రకరకాల పక్షులు ఏర్పడ్డాయి. మళ్ళీ పలుకు అన్నాడు, కొన్ని పురుగులు ఏర్పడ్డాయి. కొన్ని పలుకు ప్రతి వాక్యానికి లోబడతానే ఉన్నాడు, ప్రతి వాక్యానికి లోబడతానే ఉన్నాడు, ప్రతి వాక్యానికి లోబడతానే ఉన్నాడు. కార్యాలు జరిగిపోతున్నాయి. కానీ ఒక్క వాక్యానికి లోపడద. దాన్ని తినొద్దు అని చెప్పాడే, అతడు కూడా తినేను. అతడు కూడా ఇప్పుడు ఎన్ని పాపాలు చేశాడు? ఎన్ని పాపాలు చేశాడు? ఒక పాపమేగా, 2 పాపాలా? ఒకటేగా. అతడు కూడా అంటే ఒక వాక్యాన్ని 99 నెరవేర్చాడు. ఒక్క వాక్యం నెరవేర్చటంలో ఆదాము తప్పిపోయాడు.
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనల్ని జీవింపచేస్తుంది. ప్రతి మాట దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట మనలను. ఏంటమ్మా శాంతి అడుగులేస్తున్నావు ఏంటి? అక్కడే ఉండు, పొద్దున్న నా కళ్ళ ఎదుటి అటు ఇటు తిరుగుతా కనపడ మాకు, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. వాక్యము దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాటకు లోబడాల్సిందే. ప్రభా ఇది కొద్ది కష్టంగా ఉంది, లోబడాలి. అందుకే 15వ వచనం చదువు, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనము. చూడండి, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. పాపము ప్రవేశించగానే కుటుంబంలో అది నేను చెప్పా, దేవుని స్వరము విన్నంతకాలం గొడవలు లేవు. అవ్వ స్వరము విన్నాడండి, గొడవలు స్టార్ట్ అయినాయి ఇంట్లో. గొడవలు లేని ఏదేనులో చెప్పాలి, మీరే కారకులు, జాగ్రత్తగా ఉండండి, శిక్ష ఎక్కువ మీకే. సరే మంచిది. మరొక వచనం నేను మీకు చూపిస్తాను. ఏమిటా వచనము అంటే 19వ వచనం. నువ్వు నేలకు తిరిగి చేరు వరకు కార్చి ఆహారము తిందు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మొన్నే గనుక తిరిగి మరణం వచ్చేసింది. మొదట పాపం ప్రవేశించిందా, ఇంట్లో గొడవలు జరిగాయి. మూడవది మరణం వచ్చింది. 23వ వచనం. ఏదేను తోటలో నుండి దేవుని నుండి ఎడబాటు. ఏంటి, ఎన్ని వాక్యాలు తప్పిపోయావు? ఆయన అంటాడు ఒక్కటే. ఆయన జవాబు ఇచ్చేది ఏంటి? రేపు మీరు వెళ్ళి కలుసుకుంటే ఆదాముని అడగండి. మీరు ఆదాము కనుక కనబడితే ఆదాముని అడగండి, ఆదామా ఎన్ని విషయాల్లో నువ్వు తప్పిపోయావంటే ఆయన అంటాడు, నేను ఒక్కటి తప్పిపోతేనే ఇక్కడికి వచ్చా, మీరు ఎన్ని తప్పిపోయారు అని అడుగుతాడు. అప్పుడు మీరేం చెప్పాలి? ఆజ్ఞలన్నీ తప్పిపోయామయ్యా. పోగొట్టుకున్న నాణ్యం అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడాలా. ఆమె 10 వెండి నాణ్యాలు కలిగి ఉంటే ఒక నాణ్యం పోగొట్టుకుంది. తన భర్త ఎక్కడున్నాడు? దూరదేశంలో ఉన్నాడు. తన భర్త వచ్చి అడుగుతాడు, నేను నీకు 10 నాణ్యాలు కట్టాను కదా వివాహం చేసుకోవటానికి గుర్తుగా, 9 నాణ్యాలు ఉన్నాయి, ఒక నాణ్యం ఏది? అయ్యా, ఆ నాణ్యం విషయంలో నేను శ్రద్ధ తీసుకోలేకపోయాను అని నువ్వు చెబితే, ఎక్కడ నన్ను విడిచిపెట్టి విడాకులు ఇస్తాడనే భయముతో ఆ నాణ్యము దొరికే వరకు వెతికిందంట. నాణ్యమంటే ఏంటి? ఆజ్ఞ. నాణ్యమంటే ఏంటి? వాక్యము. దేవుడు నీతో నిబంధన చేసుకొని తన వధువుగా నిన్ను నిర్ణయించి నీకు ఆజ్ఞలు ఇచ్చి ఆత్మఫలాలు ఇచ్చి ప్రజల నిత్యత్వములోకి నీ కొరకు మార్గము తెరిచి నేను తన రాణిగా చేసుకోవటానికి, నిత్యత్వములో రాజుతో రాణిగా ఆయన కుడి భాగములో ఆయన సింహాసనం మీద కూర్చోవడానికి నీకు అర్హత ఇస్తే, నువ్వు ఒక నాణ్యానికి బదులుగా ఎన్ని నాణ్యాలు పోగొట్టుకున్నావు? ఒక నాణ్యం పోగొట్టుకుంటేనే ఆమె ప్రయాసపడి వెతికి ఆ నాణ్యాన్ని పొందుకొని నా భర్త తిరిగి వచ్చి లెక్క అడిగితే నేను లెక్కలో తప్పిపోతానేమోనని భయముతో వెతికి పొందుకొని చుట్టుపక్కల అందరిని పిలిచి పోగొట్టుకున్నది పర్లనే పొందుకున్నానని సంతోషించినట్లుగా ఈరోజు నువ్వు ఏ వాక్యానికి దూరం అయ్యావో దాన్ని వెతకటానికి ప్రయాస పడొద్దా? ఆత్మ సంఘముతో మాట్లాడుచున్నది ఈ రోజున. దేవుడు నీతోనే మాట్లాడుచున్నా. ఏ వాక్యము యొద్ద తప్పిపోయావో దాన్ని పరిశీలన చేసుకున్నావు. ఒక్కసారి అరికాల నుంచి నన్నెత్తి వరకు నువ్వు పరిశీలన చేసుకొని, నడకలో తప్పిపోయానా, ప్రవర్తనలో తప్పిపోయానా, నా పడకలో తప్పిపోయానా, నా క్రియల్లో తప్పిపోయానా, నా మాటలో తప్పిపోయానా, నా చూపులో తప్పిపోయానా, నా వినికిడిలో తప్పిపోయానా, లేదా ఒంటరిగా ఉన్నప్పుడు నా తలంపుల్లోనే తప్పిపోయానా? అరికాల నుంచి నడినెత్తి దాకా పరిశీలన చేసుకోవద్దా? చేసుకుంటేనే ఆయన వచ్చినప్పుడు నువ్వు లెక్క చూపించగలుగుతావు. 10 ఉన్నాయి ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రతి వాక్యాన్ని నేను కలిగి ఉన్నా, ప్రతి వాక్యాన్ని నేను నెరవేర్చాను,
నేను తప్పిపోలేదు ప్రభు అని ధైర్యముగా ఆయనను మనం ఎదుర్కోగలుగుతాము. పిల్లలకి, మీ పిల్లలు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నారు, 4 సబ్జెక్టులు హోంవర్క్ ఇచ్చారు, 3 చేశారు, ఒకటి చేయలా. స్కూల్కి వెళ్ళారు, 3 చేసింది కానీ ఒకటి చేయలా. ఆ పిల్ల టీచర్ ఎదురుకి వెళ్ళటానికి ధైర్యం చేయలేదు. స్టూడెంట్స్ వెనకాల దాక్కుంటానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకని? ఒకటి తప్పిపోయింది, ఒకటి చేయటంలో ధైర్యంగా ఎదరికెళ్ళలేదు. కానీ 4 సబ్జెక్టులు హోంవర్క్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు 4 పుస్తకాలు పట్టుకొని టీచర్ ఎదురుగా వెళ్ళి నిలబడతారు. కానీ ఒకటి కూడా చేయకుండా ఉన్నవాళ్ళు, ఒకటి చేయని వాళ్ళు ఎక్కడ ఉంటారంటే వెనక బల్లల దగ్గర టీచర్ ఎదురు పడకుండా దాక్కోవటానికి ప్రయత్నం చేస్తారు. ఇది నిజమా కాదా? రేపు దేవుని ఎదుట నువ్వు ఎలా నిలబడతావు? దేవుడు అనుకున్నాడు, నా రూపంలో ఒక మనిషిని తయారు చేశా, ఇతను నా వాక్యం అంతా నెరవేరుస్తాడు. ఆదాము తప్పిపోయాడు. దేవుడు ఏం చేశాడు? ఏదేని తోటలో నుంచి వెళ్ళగొట్టాడు. అనుకున్నాడంట, నేను ఇంకొకరిని తయారు చేసుకోవాలి. అతని పేరు మోషే. 40 సంవత్సరాలు ఐగుప్తు జ్ఞానం పొందుకున్నాడు. దేవుడు అక్కడి నుంచి ఎడారిలో తీసుకొచ్చాడు, అక్కడి నుంచి ఆయన పైకి ఆకర్షించాడు. ఆమేన్. ఇప్పుడు మోషే పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళిన తర్వాత దేవుడు తాను దేవుడని నిరూపణ చేస్తున్నాడు. నీ కర్రపడై అన్నాడు. కర్రపడై అనగానే అప్పుడు దాకా ఎడారిలో తన చేతిలో ఎండిపోయిన కర్ర దేవుని ఎదురు పడేయగానే అదేమైంది? పామైంది. దాన్ని చూసి భయపడ్డాడు. దేవుడు అన్నాడు, మోషే భయపడద్దు, దాన్ని తోక పట్టుకో. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను, దేనికైతే భయపడుతున్నావు దాన్ని తోక పట్టుకో. నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. నేను ఏదైతే భయపెడుతుందో దాన్ని తోకను పట్టుకో, దేవుడు దాన్ని నీ స్వాధీనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిరూపణ చేస్తున్నాడు. అది మరలా పాము అయిపోయింది, కర్ర అయిపోయింది. ఆ కర్రను పట్టుకోమన్నాడు. ఆ కర్రను పట్టుకున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళాలి, నేను నీకు తోడుగా ఉంటా, నువ్వు అక్కడ అద్భుతాలు చేయాలి. అన్నిటికీ తలకాయ ఊపాడు, కిందకి దిగి వచ్చాడు, ఐగుప్తు వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, ఈగలు రప్పించని. అన్నిటికీ ప్రతి వాక్యము నెరవేరుస్తున్నాడు. ఒక మాట చెప్పాడు, కప్పలు రప్పించాడు. మరొక మాట చెప్పాడు, దేవుడు ఈగలు రప్పించాడు, మా పేర్లు రప్పించాడు, మిడతలు రప్పించాడు, ఇంకా రకరకాల తెగుళ్ళు, దుమ్ము ధూళి, ఆ ధూళిలో నుంచి రకరకాల విషపురుగులు, అన్నీ కూడా దేవుడు ఏది చెప్తున్నాడో అది నెరవేరుస్తూనే ఉన్నాడు. మోషే ఒక సమయం వచ్చింది, బండతో మాట్లాడు అన్నాడు. వెళ్ళి బండను కొట్టమన్నాడు. బండను కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. అక్కడ కూడా వాక్యాన్ని నెరవేర్చాడు. ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడంటే దేవుడు పలికిన ప్రతి మాట నెరవేర్చేవాడిగానే ఉన్నాడు. ఇప్పుడు మోషే ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపములో ఉన్నాడు, దేవుని యొక్క స్వభావంలో ఉన్నాడు. దేవుని యొక్క ముఖం ఎలా వెలుగుతుందో మోషే యొక్క ముఖము కూడా అలాగే వెలుగుతూ ఉన్నది. కానీ ఒక సమయం వచ్చింది, మాట్లాడు అన్నాడు. ఏం చేయాలి? ఇన్ని వాక్యాలు నెరవేర్చాడే, మాట్లాడితే పోలా? దేవుడు చెప్పింది అదే కదా. మాట్లాడి ఎందుకు అంత కష్టపడతావు? కర్ర లేపాలి, చెయ్యి లేపాలి, గోడ నొప్పి కొట్టాలి, అంతల్లా మాట్లాడు అన్నాడు. మాట్లాడితే పోలా? మాట్లాడాడా? ఏం చేశాడు? కర్ర తీసుకొని దేవుడు అన్నాడు, మోషే పక్కెళ్ళు, ఏదైనా తోటలో ఆదాము పక్కకెళ్ళు, మోషే పక్కకెళ్ళు. చూసారా, ఒక పాపము దేవుని స్వరానికి, సేవకుడి స్వరానికి లోబడకపోతే ఎలాంటి శ్రమ, దైవజనుడి స్వరానికి లోబడకపోతే ఎలాంటి శ్రమ, దేవుడి యొక్క స్వరానికి లోబడకపోతే ఎలాంటి శ్రమ లోకములో సంఘం అనుభవించవలసి వస్తుందో మీరు చూడగలుగుతున్నారా? ప్రైజ్ ది లార్డ్. యెహోషువ అన్నాడు, సేవకుడు అన్నాడు, యుద్ధం గెలిచారు ఎరికోలో. వినాలి, ఎరికోలో యుద్ధం గెలిస్తే అక్కడ అందరూ అన్ని విడిచిపెట్టి పారిపోయారు, కొంతమంది చచ్చిపోయారు. ఎక్కడ చూస్తే అక్కడ బంగారం పడిపోయి, ఎక్కడ చూస్తే అక్కడ వజ్రాలు, ఎక్కడ చూస్తే అక్కడ నగలు, ఎక్కడ చూస్తే అక్కడ వెండి, ఎక్కడ పడితే అక్కడ గుడారాల్లో పడిపోయింది. ఆ గుడారాల్లో మనుషులందరూ పారిపోయారు, చచ్చిపోయారు. మోషే అన్నాడు, అది మొత్తం శాపగ్రస్తమైంది, దాంట్లో ఒక్కటి కూడా అంటుకోవద్దు. ఇదే కదా సేవకుడు చెప్పింది, అదంతా కూడా శాపగ్రస్తమైంది, ఏది అంటుకోవద్దు.
అందులో ఒకడు అనుకున్నాడు తెత్తే ఏమైంది. యెహోషువకి దాని విలువ తెలియలేదు అనుకుంటా. తెత్తే ఏమైంది, ఒక గత తీసుకున్నాడు, ఒక బాణం తీసుకున్నాడు, అంటే బంగారమే, వజ్రాలు తీసుకున్నాడు, విలువైన అన్నీ తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు. గుడారంలో గొయ్యి తీశాడు, గోతులో బాతి పెట్టాడు. అక్కడున్న 12 గోత్రాల్లో ఒక్కడ కూడా తెలియలేదండి. చివరికి సేవకుడు కూడా తెలియలా. దేవుడు ఎందుకో సేవకుడు కూడా మరుగుపరిచాడు, ఆకారు చేసిన పాపం. కానీ దేవుడు చూస్తున్నాడు. సేవకుడు చెప్పింది చెప్పినట్లు సంఘము చేయలేదని సంఘంలోకి వచ్చింది ఆ శాపం. చేసినోడు బాగానే ఉన్నాడు, తెచ్చుకున్నాడు బాగానే ఉన్నాడు. వాడు గుడారంలో వాడు రాత్రిపూట భార్య బహుశా అని ఉంటుంది, ఏమండి నాకు వడ్డానం, నైట్ మీటింగ్ వేస్తారుగా బెడ్ మీద, ఏమండి నాకు వడ్డానం, సరే ఇంకేం కావాలి, ఏమీ లేదు, చెవులకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సారే కడ్డీలు, బహుశా రాత్రిపూట కలలు కానీ పండుకొని ఉంటారు. పొద్దున్నే యుద్ధం వచ్చింది. యుద్ధంలోకి వెళ్ళగానే 3000 మంది పంపితే 300 మంది చచ్చిపోయారు. ఎవడో వచ్చి చెప్పాడు, పాస్టర్ గారు సంఘంలోకి శ్రమ వచ్చింది. సంఘంలో కొన్ని కుటుంబాలు పాపము చెయ్యని వారు, అమాయకులు, పాపం అంటే ఎరగని వారు, సేవకుడు చెప్పిన మాటకు లోబడి చెప్పినట్లుగా చేసే కుటుంబాల్లోకి శ్రమ వచ్చి పడింది అనగానే వెంటనే సేవకుడికి అర్థం కాల. వెంటనే మోకరించాడు, ప్రార్థన చేశాడు, ప్రభువా సంఘంలోకి మరణం రావటం ఏంటి, యుద్ధం వస్తే సంఘంలోకి మరణం రావటం ఏంటి? అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వేదైతే శాపగ్రస్తమైంది దాన్ని ముట్టుకోవద్దన్నావో అది ఒకడు తెచ్చి సంఘములో దాచుకున్నాడయ్యా, వాడి ఇంట్లో దాచుకున్నాడు, శాపగ్రస్తమైన దాన్ని తెచ్చి ఇంట్లో దాచుకున్నాడు అని చెప్పాడు. అప్పుడు యెహోషువ లేచి 12 గోత్రాల వాళ్ళందరినీ పిలిచి చీటీలు వేయటం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు నీ మీద చీటీ వేస్తున్నాడు. ఈరోజు ఒకవేళ చీటీ నీ మీద పడితే స్వరం నీతో మాట్లాడుతుంది, ఆత్మ నీతో మాట్లాడుతుంది. ఈ వాక్యాన్ని నెరవేర్చడంలో నువ్వు తప్పిపోయావని దేవుడు నీతో చెబితే, ఈ ఆజ్ఞను నెరవేర్చడంలో నువ్వు తప్పిపోయావని దేవుడు నీతో మాట్లాడితే నువ్వేం చేయాలో తెలుసా? ఒప్పుకొని సరి చేసుకోవాలి. నువ్వు మారు మనసు పొందితివా సరి, లేకపోతే నీ దీపస్తంభాన్ని అక్కడి నుంచి దేవుడు తొలగిస్తాడంట. నేను పోయిన వారం ఒక మాట చెప్పా, నువ్వు దేవుని కొరకు నిలబడితే నీకు ఆపద వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, లేదా యుద్ధం వస్తే నీ స్థానాన్ని దేవుడు తీసుకొని నీ తరపున ఆయన యుద్ధం చేస్తాడని చెప్పాడు. ఆమె నీ స్థానాన్ని దేవుడు తీసుకొని నీ తరపున ఆయన యుద్ధం చేసి నీకు చేయిస్తాడు. కానీ ఒకవేళ నువ్వు సరి చేసుకోకపోతే నీ ఇంట్లో ఉన్న వెలుగు స్తంభాన్ని, దాని స్థానాన్ని మార్చేస్తాడు. అప్పుడు నీ ఇల్లు ఏమైందంటే డార్క్నెస్, చీకటి. వెలుగు ఉన్నట్లు కనపడుతుంది కానీ అన్ని శోధనలే. చేతిలో బైబిల్ ఉంటుంది కానీ చదవలేవు, సమయం ఉంటుంది ప్రార్థన చేయడానికి, మోకరించలేవు. ఏదో ఒక శోధన వచ్చి పడతా ఉంటుంది, ప్రార్థన చేయనిది, బైబిల్ చదవనివ్వదు, ప్రార్థన చేయనివ్వదు, దేవుడితో సహవాసం చేయనిది, ఏదో ఒక శోధన వచ్చి మీద పడతానే ఉంటుంది. అందుకని దేవుడు ఇప్పుడు ఈ దినమందు ఆత్మ నీతో మాట్లాడుచున్నప్పుడు నువ్వేం చేయాలంటే దేవుని దగ్గరికి వచ్చి, అవును ప్రభువా, ఆ పోగొట్టుకున్న నాణ్యము ఆ వాక్యం ఏదో నాకు తెలిసింది ఈ రోజున, దాన్ని నేను సరి చేసుకుంటాను ప్రభు అని నువ్వేం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఆత్మ యొక్క స్వరానికి లోబడాలి. మోషే తప్పిపోయాడు, దేవుడు అనుకున్నాడంట ఇంకొకరిని తయారు చేసుకుందాం, అతని పేరు దావీదు అనుకున్నాడంట. ఆదాం తప్పిపోయాడు, మోషే తప్పిపోయాడు, కానీ నా కుమారుడు దావీదుని నేను తయారు చేసుకుంటా, అన్ని యుగాల్లో ఉండేలాగా నేను తయారు చేసుకుంటా అనుకున్నాడంట. ఆదాము దావీదుని తయారు చేశాడు. దావీదు అడవిలోకి వెళ్ళాడు, యుద్ధం చేయటం చేత కాకపోయినా దేవుడు యుద్ధం నేర్పించాడు, సింహాన్ని జయించాడు, ఎలుగుబంటిని జయించాడు, తండ్రి యొక్క గొర్రెలను కాపాడుకున్నాడు, నిత్యము కీర్తనలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా, దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడంటే అడవిలో ఉన్నవాడిని తీసుకొచ్చి రాజుని చేశాడు. రాజుని చేయగానే అన్నిట్లో బాగానే ఉన్నాడు,
కానీ ఒక స్త్రీ విషయంలో పాపంలో పడిపోయాడు. ఎక్కడ పడిపోయాడు? పాపం. దావీదు దేవుని యొక్క రూపాన్ని కోల్పోయాడు. దావీదు దేవుని యొక్క స్వభావాన్ని కోల్పోయాడు. దేవుడు దావీదు మీద ఉంచుకున్నటువంటి ఆశలన్నిటి కూడా తప్పిపోయాడు. ప్రజలా, ఆదాము చూస్తే ఆదాము తప్పిపోయాడు, మోషే చూస్తే మోషే తప్పిపోయాడు, దావీదు చూస్తే ఇక ఆయన అనుకున్నాడంట, లేదు లేదు నేనే భూమి మీదకి వెళ్ళాలి. దేవుడు ఏమనుకున్నాడు? నేనే భూమి మీదకి వెళ్ళాలి. ఇప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపములో, ఆయన ప్రణాళికలో ఆయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఆయనే కుమారుడుగా భూమి మీదకి వచ్చాడు. ఆ స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా నువ్వు ఇక్కడ ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. అంటే నేను కబురు చేయగానే నువ్వు రాలేదే, నేను కబురు చేయగానే నువ్వు రాలేదే, నువ్వు ఉండినట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నేను తండ్రి యొక్క చిత్తమునకు లోబడిన వాడను, ఆయన ఆజ్ఞ లేకుండా నేను ఏమీ చెయ్యను, ఒక్క వాక్యాన్ని కూడా నేను తప్పిపోను. హల్లెలూయా. ఇప్పుడు మన కొరకు తప్పిపోని కుమారుడు ఒక ఆయన వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే మన రక్షకుడు, ఆయనే మన జీవాధిపతి. హల్లెలూయా. ఏదేను తోటలో పాపము చేసిన వాడు, ఓడిపోయిన వాడు తినటానికి, జీవవృక్షము యొక్క ఫలము తినటానికి అవకాశము లేదు. కానీ ఈ రోజున నువ్వు ఆ పాపమును, మరణమును, శాపమును నువ్వు జయించగలిగితే ఆ జీవవృక్షము యొక్క ఫలాన్ని తినే అధికారాన్ని ఈ రోజున దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజు మనం ఏం చేయాలంటే, ప్రభువా నేను జయిస్తా. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే కెరూబును, ఖడ్గ జ్వాలను ఎప్పుడైతే అక్కడ అడ్డుగా పెట్టాడో, ప్రవక్త మాట్లాడుచున్నాడు, కెరూబంట ఆ అగ్ని జ్వాలం యొక్క ఖడ్గాన్ని తన వరలో పెట్టి ఉన్నాడు. కానీ పెట్టడానికి ముందుగా ఆ ఖడ్గము యొక్క పొదునికి అక్కడ గొర్రెపిల్ల యొక్క రక్తం అంటున్నది. ఏదైనా తోటలో మానవుడు చేసిన పాపానికి బదులుగా ఆ ఖడ్గము గొర్రెపిల్లను వధించి పాపమునకు ప్రాయశ్చిత్తం చేసి, ప్రజలా ఇప్పుడు ఆ ఖడ్గము దేనితో తడవబడి ఉందంటే ఒక గొర్రెపిల్ల యొక్క రక్తంతో. ఈరోజు మన కొరకు ఒక వాక్య ఖడ్గం పంపబడింది. ఇది దేనితో తడవబడిందో తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తముతో తడవబడి ఉన్నది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తముతో ఈ ఖడ్గము, వాక్య ఖడ్గము తడపబడి ఉన్నది. ఒకవేళ ఈరోజు ఆ ఖడ్గాన్ని నువ్వు తీస్తే ఆ ఖడ్గం మీద యేసుక్రీస్తు యొక్క రక్తము, అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే నీ పాపములన్నీ క్షమించబడి ఉన్నాయి. ఆ రక్తముతో ఒక మాట రాయబడింది, నీ పాపాలన్నీ క్షమించబడి ఉన్నాయి. నీ పాపాలన్నీ ఎప్పుడైతే క్షమించబడ్డాయో నువ్వు జయించిన వ్యక్తివయ్యావు. నీకు నువ్వుగా జయించలేవు, కానీ నువ్వు జయించేలాగా ఆయన చేశాడు. ఇప్పుడు జీవవృక్ష ఫలాలు మనం తినవచ్చా, తినకూడదా? జయించిన వానికే కదా. మనం జయించి ఉన్నామా? అయితే ఈ జీవవృక్ష ఫలాలన్నీ మనకే, ఈ ఫలాలన్నీ మనకే. ఇప్పుడు ఈ జీవవృక్షం ఎక్కడ ఉందంటే పరదేశంలో ఉన్నది. మనం ఇది తినాలంటే మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి? మనం కూడా పరలోకం వెళ్ళాలి. అక్కడ నీ కొరకు సమృద్ధి ఫలాలు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. దేవుని వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.